మన క్రీస్తు పరిచయం ఎక్కడైంది? మత్తయి సువార్త 1:16 మనకి క్రీస్తు మాట పరిచయం అన్నమాట. మరి ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు మెస్సయ్య వస్తాడు ఎదురు చూశారు. యేసు రావడం జరిగింది, ఆయన భూమి మీద పరిచయం చేయడం జరిగింది, ఆయన సమస్త మానవాల కోసం, పాపాల కోసం ఆయన శిలువలో మరణించడం జరిగింది, రక్తాన్ని కావడం జరిగింది, తిరిగి లేవడం జరిగింది, మళ్ళీ తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ అయిపోయినా సరే ఇంకా చాలా మంది మెస్సయ్య వస్తారు అన్నమాట. మరి మెస్సయ్య అంటే అర్థం ఏమిటి? మెస్సయ్య అంటే అర్థం ఏంటంటే క్రీస్తు మెస్సయ్య వస్తాడు అనేసి వారు లోకాంతరమైన రాజు వస్తాడని చూసారే కానీ సమస్త మానవాళికి రక్షణ ఇవ్వడానికి వస్తారని వారు గ్రహించలేకపోయారు. ఆయన చెబుతున్నా సరే ఏం చేశారు? ఆయన్ని చంపడానికి ప్రయత్నించారు, ఆయన దూషించారు, ఆయన కొట్టారు, ఆయన తల మీద ములిగిరిని పెట్టారు, ఆయన చేతికి మేకలు పెట్టారు, ఆయన పక్కలో బల్లె కూర్చారు. అప్పుడే గమనించలేకపోయారు చాలా మంది. ఈ యేసే క్రీస్తు అని ఆ ఎదురు చూస్తున్న మెస్సయ్య క్రీస్తు అనేసి మనం గమనిస్తున్న విషయాన్ని వారు అనేసి వారు గమనించలేదన్నమాట. అపోస్తలుల 2:36 మరి గొప్ప ప్రసంగాన్ని చేస్తారు అపోస్తలుడు పేతురు గారు. అక్కడ పరిచయం కలుగుతుంది యేసే క్రీస్తు అనేసి. చదవలేదు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. ఎక్కడ వెళ్ళారు? అపోస్తలుడు పేతురు గారు అని ఇక్కడ రీడ్ చేశారు అన్నమాట. అపోస్తలుల కార్యం 2:36 యేసే క్రీస్తు అనేసి మనకి అక్కడ తెలియజేయబడింది. మరి యేసే క్రీస్తు అని తెలియజేయడం జరిగిన తర్వాత చాలా మంది కూడా వారి హృదయాలు గుచ్చబడ్డాయి. అయ్యో ఎన్నాళ్ళు మాటలు ఉన్నాడే, మాటలు తిరిగాడే, మా కంటి నుండి వెనక అద్భుతకార్యాలు చేశాడే, మేమే ఆయన అప్పచెప్పామే, ఆయనకి సిలువ వేయించబడ్డామే, ముళ్ళుకే పెట్టించడమే, రక్తాన్ని కళ చూసాడే అని ఎంతో బాధపడి హృదయాలు పొడుచుకొని వాళ్ళు ఏం చేయాలని అడిగినప్పుడు వారు మనుషులంది యేసు నామమున బాప్తిసం తీసుకొని ఆయన నామమున రక్షణ ఉందనేసి అక్కడ తెలియజేయడం జరిగింది. అపోస్తలుల కార్యం 2:36 దాని ద్వారా ఆ మాట ద్వారా అనేక మంది అక్కడ మార్పు జరిగింది. కాబట్టి మనం గమనించిన విషయం మరి యేసే క్రీస్తు అని తెలిసిపోయిన తర్వాత సంఘంలో అందరూ చేర్చబడిన తర్వాత అనేక మంది అనేక చోట్ల జరిగితే ఈ సువార్త పరిచయం చేస్తున్న తర్వాత వాళ్ళు ఏది అనుకుంటారంటే యేసు క్రీస్తుని పరిచయం చేస్తున్నాం, యేసు సువార్త మేము చాటింపు చేస్తున్నాం అని జనాల్లోకి వెళ్ళి ఊళ్ళోకి వెళ్ళి సువార్త చాటుతున్నా సరే వాళ్ళు ఎవరు నాకు గుర్తించలే, యేసు క్రీస్తు ప్రభు వారి శిష్యులుగా వాళ్ళు గుర్తించలే. ఎక్కడ ఉన్న బర్మా పౌలు గారు వెళ్ళి ఒక ప్రాంతంలో అపోస్తలుల కార్యము 11:26 చూసుకుంటే వారు కలిసి 11:26 చూసుకుంటే వారు కలిసి సంవత్సరం అంతే సంఘంలో ఉంది. ఎవరైతే వారు బర్నబా వారు కలిసి ఒక సంవత్సరానికి సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించి అప్పుడు ఆ వాక్యాన్ని ఎవరైతే విన్నారో
క్రైస్తవులు అనబడి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. ఎవరనుకుంటారండి? క్రీస్తుని వెంబడించే వారు శిష్యులుగా ఉండి క్రైస్తవులుగా అనుకుంటారు. ఈ అందరూ ఎందుకు గమనించలే? మరి వాళ్ళు కూడా సంఘాలు ఏర్పడమని వాళ్ళు కూడా విస్తృతంగా పరిచయం చేస్తున్నారే. వారు పరిచయం మాత్రం చేస్తున్నారు, కానీ ప్రవర్తన లేదు. ఈ రోజుల్లో మనం కూడా చాలా మంది అత్యధికంగా ఎవరైనా మిమ్మల్ని చూసి క్రైస్తవుడు అన్నారు. క్రైస్తవుడు ఎవరైనా అన్నారు క్రీస్తు సంఘం వీరు ఎవరన్నా? ఆ బాధ ఎవరికైనా మనకి ఉందా? నేను బాప్తిజం తీసుకున్నానే, ఈ సంవత్సరాలు అయిపోయిందే, మన ప్రవర్తన ఉంది. ఈ క్రైస్తవుల్లో ఒకడే ఈ క్రైస్తవుడు. ఈ క్రైస్తవులు ఎవరు కాదు, నేను, నువ్వు, మనం. మొట్టమొదట అంత్యోదయలో శిష్యులు క్రైస్తవులు. మరి మన జీవితాలు, మన సంఘం, మన కుటుంబం, ఆ మాట మనం గమనిస్తుంటే నాకైతే కంట్రోల్ తీసుకుంటాం. ఎందుకంటే ఈ పొగరపతుడు ఈ మాటలు ఒక్క చెప్పేస్తాడు, ఏది ఆలోచించడు, ఏమైనా అబద్ధం ఆడకూడదు. ఇప్పుడు నేను క్రైస్తవుగా కలగలే, ఇది ఎందుకు కలగడం? వీడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు డబ్బులు తీసుకోడు, తనకి ఏదైతే దేవుడి ప్రాంతంలో అనిపించి చేస్తూ వాక్యం ఓటేస్తాడు, నలుగురితో తిరగడు. ఎందుకంటే ఇది బలిసింది, ఇది బలుపు ఎక్కువ. ఇప్పుడు క్రైస్తవులు ఉంచుకోవాలి. వాక్యం తప్ప మనిషిని ఎవరు పట్టించుకోడు. వాక్యం ఆధారం. ఈ గర్వం ఎక్కువ. నిన్న కాక మొన్న వచ్చాడు ఒక క్రైస్తవ సంఘం, ఒక క్రైస్తవుడు కూడా ఒక క్రైస్తవుడు గుర్తించారు. క్రైస్తవుడు అంటే లోపం ఎందులో ఉంది? ప్రవర్తనలో ఉందా? ఎవరి ప్రవర్తనలో ఉంది? మన ప్రవర్తనలో ఉందా? నా ప్రవర్తనలో ఉందా? నీ ప్రవర్తనలో ఉందా? మీరు ఉరుకొలుపుకోండి, మీరు ఒకరు హెచ్చరించుకోండి, మిమ్మల్ని ఒకరు ప్రోత్సహించుకోండి అని వాక్యం చెప్తుంటే ఒకరికొకరు క్రైస్తవులు అనుకుంటున్నావు కానీ, క్రీస్తు సంఘంలో ఉంటున్నావు అనుకుంటున్నాడు కానీ, మొట్టమొదట క్రైస్తవులుగా ఎవరి స్థితిలో ఉన్నామని. కాబట్టి మన గమనించాల్సిన విషయం, మనకి ఇచ్చిన అంశం దేవుడి పట్ల క్రైస్తవులు ఉండాలనేసి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల మధ్య, దేవుడి మధ్య క్రైస్తవుల మధ్య మనం ఎవరు ఏంటంటే తెలుసుకున్నాం. ఇప్పుడు ఈయన పట్ల ఈయన ఎలా ఉండాలి, ఈ పట్ల ఈయన ఎలా ఉండాలి? ఈయన పట్ల ఎలా? మంచి క్వశ్చన్. ఒక మంచి చేసే వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం? మన అవసరాలు ఆదుకునే వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం? మనకు సేవ చేసిన వ్యక్తి పట్ల మనం ఎలా ఉంటాం?
దేవుడు గొప్ప జ్ఞాని. భార్యాభర్తల కొడుకుతో పోల్చాడు. సంఘాన్ని భార్య కింద, ఆయన్ని భర్త కింద. మర్మం గల ప్రేమ ఎక్కడో పుడతారు. ఇరువురు కూడా ఎక్కడెక్కడో పుడతారు. అక్కడ ఎలా ఉంటారో చాలా సుఖానుభవాల్లో ఉంటారు. కానీ పెళ్ళి అనే బంధం ద్వారా ఇవిడు ఏర్పడతారే, కనీసం ఆ పెళ్ళి కుదిరిన దాకా కూడా వారు ఒకరికి ఒకరు తెలియని విషయం, వారు ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేని స్థితి. కానీ ఒక పెళ్ళి అనే బంధం ద్వారా ప్రేమ ఎంత చక్కగా ఉంటుంది, ఆ మర్మం ఎంత గొప్పది. అదే ప్రేమ. దేవుని ఎలా మన ఆ మర్మే అసలు మనం ప్రేమించాల్సిన అవసరం ఉందండి. ఒక్కసారి నన్ను ఆలోచించుకోండి. నేను నా పట్ల ఎవరైనా ప్రేమ చూపించగలగాలి అనే ఒక్క అంశమే మనలో ఉండడం గమనించండి ఒకసారి. స్వార్థం, గుల్లి, కుతంత్రాలు, కుట్ర ఇవన్నీ మన పైన అంశం ఉంటాయి. మరి మనం అనుకున్నాం ఒక మనిషి ప్రేమించుకోవడానికి అర్హుడు కాదు, దాంట్లో నేను ప్రేమించుకోవడానికి అర్హుడు కాదు. అలా ప్రేమించుకోవడం అర్హుడు అవ్వాలంటే ఎలా? ప్రవర్తన. అది ఏమనుకుంటారంటే 1 తిమోతి 6:17 నీ అభివృద్ధి అందరికీ జాగ్రత్తగా కనబడి 1 తిమోతి ధనవంతులైన వారు కాక 1 తిమోతి 6:17 యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక 17 యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించము. యెహోవాకు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందు ఎలా ఉండాలండి? నమ్మిక ఉంచండి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. మన నమ్మకం అంటే గట్టిగా విశ్వాసం. మరి ఏ విశ్వాసం బట్టి ఉండాలి? తెలియకుండా ఏకైక దేవుడు ఒకటేననేసి, యేసు నామం తప్ప ఈ నామంలో రక్షణ లేదనేసి, యేసుక్రీస్తు ప్రభువు ఈ సమస్త సృష్టిని సృష్టించారనేసి, ఈయన ద్వారా క్రీస్తునామం ద్వారా ఏర్పడిన క్రీస్తునామంలో ఉండడం ద్వారా మనకి ఆ రక్షణ బాగా కలుగుతుందనేసి, ఆ నిత్యత్వాన్ని మనం పొందగలుగుతామనేసి, ఆ నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది మనము నమ్మి వినుట ద్వారా విశ్వాసం కలుగును, నమ్మి బాప్తిజం పొందువాడు నమ్మకం కలిగి మనము ఉండాలి. ప్రతి మాట మనం నమ్మకం ఉంచాలి. అలాగే ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత? ఆయన ప్రియ కుమారుడు త్యాగించిన ప్రియ కుమారుడు. ఆయన తల్లి యొక్క త్యాగం కనిపిస్తుంది. కుమారుడికి వచ్చి తండ్రి ఏం చెప్పారనేసి ఇదే చూపించి ఆయన ప్రాణాన్ని మనకి త్యాగంగా ఇచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఈ సమస్త సృష్టిని మన కోసం సృష్టించి ఆ సృష్టిలో మనల్ని ఉంచి మనకి తప్పిపోయిన తర్వాత రక్షణ భాగ్యాన్ని మనకు కల్పించి ఆ రక్షణ భాగ్యంలో మన ఉండడం ద్వారా యొక్క నిత్యత్వాన్ని మనకు కలుగజేయడానికి ఆయన సిద్ధపడి ఉంటే ఆ ప్రేమ మనకి కనపడక
కదా. ఎంత ప్రేమ, ఎంతో అవసరం. ఈ లక్షణాలు ఎలా ఉంటాయో అన్కండిషనల్, అన్కౌంటింగ్. ఆయన ప్రేమ ఎలా ఉందంటే భూమిలో సాధారణంగా అనేక పరీక్షలు చేశాడు. ఆయన పరీక్షలు రాయడానికి ఇక భూమి సరిపోదు, ఈ ఆకాశం సరిపోదు, ఈ భూమి మీద ఉన్న నీటి మొత్తం కూడా ఇంట్లో పోసుకుంటే సరిపోదు. ఈ బైబిల్ గ్రంథంలో రాయగలలే, రాసిన కొన్నే మర్చిపోయి. కాబట్టి మనము గమనించాల్సిన విషయం, యోహాను 21:5 చూసుకుంటే ఇంకెలా ఉండాలట, సేవ, పరిచర్య. యోహాను సువార్త 21:5 చదువుతారు. యేసు చేసిన కార్యములు 21:5 చదువుతున్నారు, 21:20 చదువుతారు. యేసు చేసిన కార్యములు వింటున్న అనేకములు కలవు, వాటిలో ప్రతిదాన్ని ఎవరికి రాసిన యెడల అతడు రాయబడ్డ గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. పుట్టి గుడ్డి వారికి చూపించాడండి, పుట్టి గుడ్డి వారికి నడిపించాడు. అనేక దెయ్యాలతో పీడించబడుతున్న వ్యక్తుల్ని బాగు చేశాడు. మోచరాయంతో అనేక సంవత్సరాలు మూలపడుతున్న వ్యక్తిని లేపాడు. రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని స్వస్థపరిచాడు. సముద్రాన్ని నడిచాడు, నీటి మీద నడిచాడు, తుఫాన్ని నడిచాడు. ఎవరైనా వింటారు చెప్పండి, మీరు చెప్పారంటారా? ఎవరైనా చెప్తారు? ఎవరైనా చెప్పారా? ఈ భూమిని కానండి, ఈ భూమిని కానీ ఎవరైనా స్వస్థత చేశారా? కుష్టి వాళ్ళకట ఈ ఏమిటి పురుగులు చీమలు అని కాలుతుంటే ఆయన స్పర్శించి ముట్టుకొని స్వస్థపరిచింది. ఎవరు చేస్తాడు ఆ సేవ? ఆయన దేవుడు కాబట్టి, అంత ప్రేమ ఉంది కాబట్టి, ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆయన సేవ పరిచయం. ఎలా ఉన్నారు దేవుడు పట్ల? ఆయన చూపిన ఈ యొక్క నా విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఆయన చూపిన ప్రేమ మనం చూపించాలి. ఆయన చేసిన సేవా పరిచయాన్ని మనం చేయగలగాలి. దేవుడి పట్ల అలా ఉండగలిగితేనే మనల్ని క్రైస్తవుడు ఎలా ఉండాలి? అలాగే వినయం, విధేయత, ప్రార్థన సహవాసం ఉండాలి దేవుడితో. దేవుడు మనం ప్రతిదీ కూడా చెప్పుకోగలగాలి. దేవుడితో మనం ప్రతిదీ చెప్పుకోగలగాల. అలా చెప్పుకోగలిగితేనే మనము మన మాట ఆయన విని మనకు కావాల్సింది ఆయన చిత్త ప్రకారంగా దయచేస్తాడు అన్నమాట. అలాగే మనం చెప్పింది ఆయన వింటారు కదా, మరి ఆయన చెప్పింది మనం వినాలి. దేవుడి పట్ల ఉండాలి, ఆయన చెప్పింది మనం వినాలి. అంటే బైబిల్ చదవడం ద్వారా, వాక్యం వినడం ద్వారా మనం ఏదైతే అనుకున్నామో విధేయత, ప్రేమ, వినయం ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి దేవుడి పట్ల ఎలా ఉండాలి అనే అంశం ద్వారా మనకి వస్తాయి. కాబట్టి ఈ యొక్క క్రైస్తవులు మొదట ఎవరు క్రైస్తవులను పిలిచారు అని అంటే అంత్యోక్యలో మొట్టమొదటిగా క్రైస్తవులు. అలాంటి జీవితానికి మనము కూడా క్రైస్తవులం అనిపించుకునే జీవితానికి దేవుడు అయితే మనకి ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ విధానాన్ని ఆజ్ఞలు పాటిస్తే క్రైస్తవులు దేవుడి పట్ల ఎలా ఉండాలంటే మనకి తెలుస్తుంది. అలా జ్ఞానవంతులైన బర్నబాబు గారు అంత బోధ చేశారు కాబట్టి ఆ సంఘస్థులు అక్కడ ప్రవర్తన మార్చుకొని అటు విధంగా క్రీస్తు ఏ విధంగా ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు. కాబట్టి మనము ఈ యొక్క విషయాన్ని మనము దేవుని పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మనము దేవుని పట్ల ఒక క్రైస్తవుడు
విశ్వాసము, ప్రేమ, సేవ మరియు వినయం కలిగి ఉండాలని ఆయన గురించి తెలిసి ఆయన నమ్మాలి మరియు ఆయన ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలన్నమాట. విశ్వాసం ద్వారా ఆయనను ఆ యొక్క రీతిని మనము పొందగలము. దేవుడు మన పాపాన్ని క్షమించాడు. ఆయన కుమారుని యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డామని నమ్మాలి. ఆయన తన వాగ్దానం ప్రకారం ఆయన నిలబడతాడనేసి మనము నమ్మాలి. నమ్మకపోతే విశ్వాసం వ్యర్థము. మనం ప్రేమ ద్వారా ఆయన్ని దేవుడిని ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలని ఏం చేయాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞలే ప్రతిదీ కూడా మనం ఏం చేయాలా? పాటించాలి. అప్పుడే ఆయన ప్రేమించినట్టు, లేకపోతే ప్రేమించినట్లేదు. అదేవిధంగా సేవ, పరిచర్య, ఆయన ఏ విధంగా అయితే ప్రతి విషయంలో కూడా ఆయన పరిచర్య చేశాడో ఆ పరిచర్యని మనము ఉండాలి. అలాగే ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. అలాగే ప్రతి విషయంలో కూడా మనం బైబిల్ జ్ఞానం చేస్తూ ఆ యొక్క వాక్యాలు వింటూ మన ప్రవర్తనని ఎల్లప్పుడూ కూడా మనము మార్చుకుంటూనే ఉండాలన్నమాట. ప్రతి అవసరంలో కూడా మనము మన సాయం అన్నది ఉండాలి. ఆ విధంగా మనము ఈ యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుడి పట్ల క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, ఇవన్నీ ఉండాలంటే మనం ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలన్నమాట. ఈ సహవాసం ఎక్కడ కలుగుతుంది? క్రీస్తు సంఘంలో ఆదివారం ఆరాధనలో, అదేవిధంగా గృహకూటములలో, ప్రార్థనా కూటంలో, సువార్త పరిచర్యలో, దేవుని యొక్క ప్రతి పనిలో ఈ యొక్క సహవాసం, దేవుని పట్ల క్రైస్తవులు ఎలా ఉండాలనే అంశాలను ఎల్లప్పుడూ కూడా మర్చిపోకుండా మన ఆత్మని, మన శరీరాన్ని అలాగే ఈ ఆహారంతో మనం ఎల్లప్పుడూ కాపాడుకుంటామో అదే ఈ యొక్క సహవాసంలో ఈ ఆహారాన్ని తింటూ రోజు మన ఆత్మని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, నా సమయం అయిపోయింది కాబట్టి ఇంతతో నాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క స్థానిక సంఘ స్వార్థకులు కన్నబాబు గారికి, సంఘానికి, అలాగే ముఖ్యంగా క్రీస్తు కొరకు మనము అనే యొక్క ద్వారా మనం ఒకసారి వందలు తెలియజేస్తున్నాము. సహోదరునికి సమయాన్ని